రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర, హెచ్చమనాయక, ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి. అవి మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో 16వ శతాబ్దంలో జరిగిన సంఘటనలు చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు. కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఉన్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. జహీరుద్దీన్ మాత్రం హిందుస్థాన్ను గెలవాలనే నా కోరిక నెరవేరదేమో అనుకుంటున్న ఈ క్షణంలో నువ్వు చెప్పిన ఈ వ్యూహం వల్ల విజయం వరిస్తుందని నమ్ముతున్నాను అని ఫరీద్ను మెచ్చుకొని అక్కడున్న తన సేనానాయకులతో రేపు మనం ఇబ్రహీంతో యుద్ధం చేస్తున్నాం, మీరేమంటారు అని అడిగాడు. దానికి సేనానాయకులందరూ ఒకరి ముఖాలొకరు ఒక్క క్షణం చూసుకొని వాళ్లల్లో వారు దానికి అంగీకరిస్తున్నట్టు కళ్లతోనే మాట్లాడుకొని చివరికి యుద్ధానికి సిద్ధమని అక్కడున్న వారందరూ చెప్పారు. రేపు జరగబోయే యుద్ధంలో అల్లా మన వైపు నిలబడి మనకు విజయాన్ని తప్పకందిస్తాడని నేను నమ్ముతున్నాను అని జహీరుద్దీన్ అనటంతో ఆ శిబిరంలోని వారందరూ ఒక రకమైన భావోద్వేగానికి గురయ్యారు. కాని జహీరుద్దీన్కు అందరి ముఖంలోనూ యుద్ధంలో గెలుస్తామా అనే ఒక రకమైన ఉత్కంఠ కూడా కనిపిస్తోంది. కాని ఒక్క ఫరీద్ కళ్లల్లో మాత్రమే మరుసటి రోజు జరగబోయే యుద్ధంలో గెలిచి తీరుతాం అనే ఆత్మవిశ్వాసం కనబడింది. అప్పటి వరకు యుద్ధం వద్దు అని వాదించిన తన సేనానాయకులందరూ అలా యుద్ధానికి సిద్ధమవ్వటం చూసి జహీరుద్దీన్ ముఖంలో కూడా కొంచెం ఆత్మవిశ్వాసం కనపడింది. అలా అందరూ యుద్ధానికి సిద్ధమై ఆ సమావేశాన్ని ముగించి అక్కడ్నుంచి ఆ రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారు. ఆ రాత్రి అలా గడిచిపోయింది. మరుసటి రోజు జహీరుద్దీన్ తన సైనికులందరినీ వ్యూహానికి తగినట్టుగా నిలబెట్టి ఇబ్రహీం కోసం ఎదురుచూస్తూ ఆ సైనికులకు అందరికన్నా ముందు నిలబడ్డాడు. సైనికులు, సేనానాయకులు అందరూ అతడి వెనుక నిలబడి అతడి ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నట్టుంది. కాని వారందరి మనసుల్లోనూ అన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయా, యుద్ధంలో గెలుస్తామా అనే ఉత్కంఠత వారి ముఖంలో కనబడుతోంది. కొంతసేపటికి వారికి ఎదురుగా వారికన్నా ఎన్నో రెట్లు పెద్దదైన ఇబ్రహీం సైన్యం కనపడింది. జహీరుద్దీన్ సైన్యంను చూడగానే ఇబ్రహీం నవ్వుకున్నాడు. అతి తక్కువ మంది సైనికులతో తన మీద యుద్ధం చేయడానికి వచ్చిన జహీరుద్దీన్ను మూర్ఖుడు అనుకున్నాడు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని తన సైన్యంలో ఉన్న 200 యుద్ధగజాలను ముందు వరుసలో నిలిపి వారి వెనుక వరుసలో అశ్వదళం, వారి వెనుక కాల్బలంను నిలిపి జహీరుద్దీన్ సైనికుల మీదకు పంపాడు. ఎదురుగా ఏనుగులు యుద్ధోన్మాదంతో ముందుకు వస్తున్న జహీరుద్దీన్ సైనికులు అలాగే నిలబడి ఉన్నారు. ఏనుగులు ఆవేశంతో తొండం అటూ ఇటుగా ఊపుతూ శత్రు సైనికులను తొక్కివేయాలని అలాగే మరింత ముందుకు వచ్చారు. అలా ఆ ఏనుగులు తామనుకున్న పరిధిలోకి వచ్చే వరకు ఎదురుచూసిన ఫరీద్ ఆ పరిధిలోకి అవి రాగానే ముస్తఫా అని గట్టిగా అరిచాడు. అప్పటి వరకు ముందు వరుసలో నిలబడి ఉన్న సైనికులు పక్కకు తప్పుకొని ఫిరంగులకు దారి వదిలారు. అప్పటికే మందుగుండుతో నింపబడిన ఆ ఫిరంగులు ఒక్కసారిగా పేల్చారు. అంతే, ఆ ఫిరంగి గుళ్ళు ఎదురుగా వస్తున్న ఏనుగులకు, అశ్వదళానికి తగిలాయి. మొదటి పేలుడు నుండి వారు తేరుకునేలోపే ఫిరంగుల్లో మందుగుండు నింపి ముస్తఫా అతని అనుచరులు మళ్లీ సిద్ధం చేశారు. రెండవసారి ఆ ఫిరంగులు పేల్చగానే అప్పటికే చాలా గాయపడి ఉన్న ఏనుగులన్నీ మరింత ఎక్కువగా భయపడిపోయి మావటీలు ఎంత అదుపు చేయడానికి ప్రయత్నించినా అవి అదుపులోకి రాక ఎదురుగా ఉన్న ఫిరంగులకు భయపడి ఒక్కసారిగా అన్నీ వెనక్కి తిరిగి వారి సొంత సైన్యంనే తొక్కుకుంటూ వెళ్లాయి. ఆ ఏనుగులు కింద పడి కొందరు, వాటి నుండి తప్పించుకోవడానికి జరిగిన తొక్కెసలాటలో మరికొందరు సైనికులు చనిపోయారు. అలా సునాయాసంగానే తమ శత్రు సైన్యంలో చాలామంది చనిపోవడంతో జహీరుద్దీన్ సైనికుల్లో ఆనందోత్సాహాలతో నిండగా ఇబ్రహీంకు మాత్రం చాలా బాధ కలిగింది. ఆ ఏనుగులన్నీ అలా సొంత సైన్యాన్ని తొక్కుకుంటూ ఆ యుద్ధభూమి నుండి దూరంగా వెళ్లగానే జహీరుద్దీన్, నసీరుద్దీన్, ఫరీద్తో పాటు ఇతర సేనానాయకులు తమ అశ్వదళంతో గాయపడి ఉన్న ఇబ్రహీం సైనికుల మీద దాడి చేయడానికి కొందరు, ఇబ్రహీంను చంపడానికి కొందరు తమ దాడి ప్రారంభించారు. పొడవైన శూలాలతో జహీరుద్దీన్ అశ్వదళంతో దాడి జరపటంతో ఇబ్రహీం సైన్యం మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టయింది. అసలు ఏం జరుగుతుందో ఇబ్రహీం తెలుసుకునేలోపే వేగంగా దూసుకువచ్చిన జహీరుద్దీన్ అశ్వదళం జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అలా ఇబ్రహీం చనిపోవడంతో ఆత్మరక్షణలో పడిన అతడి సైన్యం ఒక దిక్కుకు పారిపోగా
దొరికిన వారిని వదలకుండా జహీరుద్దీన్ సైనికులు వారిని వెంబడించి మరీ చంపేశారు. అలా కలలో కూడా ఊహించని ఆ విజయానికి ఆనందంతో పొంగిపోయిన జహీరుద్దీన్ 2 చేతులు చాపి ఆకాశం వైపు చూసి యా అల్లా అంటూ అల్లాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. యుద్ధం ముగిసిన తర్వాత జహీరుద్దీన్ ఫరీద్ వైపు వెళ్లాడు. అప్పటికే ఫరీద్ను అతడి సైనికులు పైకెత్తి షేర్ ఖాన్ జిందాబాద్, షేర్ ఖాన్ జిందాబాద్ అంటూ అరుస్తున్నారు. జహీరుద్దీన్ని చూడగాని తనని కిందకు దింపమని ఫరీద్ చెప్పడంతో అతడి సైనికులు అతన్ని కిందికి దించారు. కిందకు దిగిన ఫరీద్ను జహీరుద్దీన్ గట్టిగా కౌగిలించుకొని, కలలో ఊహించడానికి కూడా అసాధ్యమైన ఈ విజయం నీ యుద్ధ వ్యూహంతో, అల్లా దయతో అర్ధరోజులోనే నాకు దక్కింది. ఈ సంతోష సమయంలో నీ కోరికేమిటో చెప్పు, నేను నెరవేరుస్తాను అని జహీరుద్దీన్ ఫరీద్కు మాట ఇచ్చాడు. అప్పుడు ఫరీద్ వినయంగా, మహారాజా, నా జౌన్పూర్ సంస్థానం నాకు స్వాతంత్రంగా పరిపాలించుకునేందుకు అనుమతివ్వమని అడిగాడు. జహీరుద్దీన్ దానికి సంతోషంగా అంగీకరించాడు. దానికి సంతోషపడిన ఫరీద్ సైనికులు షేర్ ఖాన్, షేర్ ఖాన్ అంటూ మళ్లీ అరవటం ప్రారంభించారు. జహీరుద్దీన్ ఫరీద్తో షేర్ అంటే పులి, ఇక్కడ షేర్ ఖాన్ అని ఎవరంటున్నారని అడిగాడు. దానికి ఫరీద్ సేనాధిపతి ముందుకు వచ్చి, మా ఫరీద్ ఒకసారి వేటకు వెళ్లినప్పుడు ఒక పులి ఇతడిపై దాడి చేసినప్పుడు వట్టి చేతులతోనే ఫరీద్ చంపేశాడు. అప్పటినుంచి మేమితన్ని ముద్దుగా షేర్ ఖాన్ అని పిలుచుకుంటున్నాం అనగానే జహీరుద్దీన్ మరొకసారి ఫరీద్ను కౌగిలించుకొని, నీలాంటి వీరుడితో చెయ్యి కలపటం నా అదృష్టం. నేను కూడా ఇక నుంచి ఫరీద్ అని కాకుండా షేర్ ఖాన్ అనే పిలుస్తాను అనగానే ఫరీద్ చిన్నగా నవ్వి, అలాగే పాదుషా, మీ ఇష్టప్రకారమే పిలవండి అని చెప్పి తన సైనికులను తీసుకొని ఫరీద్ జౌన్పూర్కు బయలుదేరాడు.